నిన్నటి నుంచి పడే వానలకి ఇసుకెత్తిపోయి నేనైతే ఇంకా ఈరోజు స్పెషల్‌గా ఏదైనా చేయి డాడీ తిందామని అయితే అడిగాను. అందులో సండే కావడంతో అయితే ఎళ్లి చికెన్ తెచ్చుకోండి బిర్యానీ చేసి పెడతానని అయితే మా డాడీ చెప్పాడు. ఇంకా అలా చెప్పడమే ఆలస్యం. నేనైతే వెళ్ళి ఇంక తెచ్చాననమాట. ముందుగా అయితే రైస్ ఎంత పట్టిద్దో అంత నీట్‌గా అయితే కడిగి పక్కన పెట్టేసాడు. ఇంకా అంతేకాకుండా బిర్యానీలకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టాడనమాట. ఇంకా అవి కూడా అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి అయితే నూనె పోసి అందులో అయితే యేసుకున్నాడు. మా డాడీ వచ్చేసరికి బిర్యానీ అయితే మామూలుగా అయితే చేయడు. చాలా అంటే చాలా బాగుండిద్ది అదొచ్చేసరికి. ఇంకా అల్లం పేస్ట్ కూడా అయితే పట్టేసి మొత్తానికైతే యేసేసాడు. ఇంక పుదీనా, కొత్తిమీర కూడా యేసి మసాలా యేసేసాడనమాట. ఇంక ఫైనల్‌గా మనకొచ్చేసరికి రైస్ కూడా అయితే యేసేసాడు. నీట్‌గా కడిగి పెట్టిన రైస్ అయితే మొత్తం యేసేసి ఇంకా రైస్‌కి తగ్గ నీళ్ళు పోసి అయితే మూత పెట్టాడు. ఇంకా మన టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయితే అయిపోయింది. మీలో ఎంతమంది సండే ఏం వండుకున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకోండి. సరే మరి ఎళ్ళొస్తా.